బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ పెడతారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్య అదే పనిలో ఉన్నారా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల మర్మం ఏంటి? బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేసిన తరువాత ఆయన నోటి వెంట కొత్త పొలిటికల్ పార్టీ మాటొచ్చింది. పార్టీ పెట్టాలనే ప్రెషర్ జనం నుంచి వస్తున్న మాట వాస్తవమేనంటున్నారు. ఆ దిశగా సమాలోచనలు జరుగుతున్నాయని ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడున్న పార్టీలు బీసీలకు సరైన న్యాయం చేయటం లేదనేది ఆయన అభిప్రాయం. ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ ప్రస్తావన ఉందంటారు ఆర్ కృష్ణయ్య. హక్కులు సాధించాలంటే ఏదో ఒక పొలిటికల్ ఫార్మాట్ ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమమే అందుకు స్ఫూర్తంటారాయన. బీసీ ఉద్యమంలో కూడా సింగిల్ పాయింట్ ఎజెండానే అని, అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయని ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు. ఆ ఒత్తిడి ఉండేది, రాజకీయ పార్టీ పెట్టాలి, ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం లేదని ఎక్కడ మీటింగ్ జరిగినా ఒత్తిడి ఉన్నది. దాని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి. ఏ సమస్య అయినా తెలంగాణ పార్టీ ఎట్టొచ్చింది, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది. ఇక్కడ మేము బీసీ ఉద్యమం, మా డిమాండ్లు నెరవేరడమే ముఖ్యం. ఇప్పుడు రాజకీయ పార్టీ ఫ్లోట్ చేస్తారని అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఒత్తిడి ఉన్నది. మొన్న మల్లన్న కూడా వచ్చిండు, ప్రజల నుంచి వస్తుంది, అది ఆలోచిస్తామని చెప్పి. ఇది ఆర్ కృష్ణయ్య మనసులో మాట. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధించాలంటే ఉద్యమం చేసే పార్టీ ఒకటి ఉండాలన్నది ఆయన ఎజెండాగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ఆయన్ని సంప్రదిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ అయ్యారు. ఆయన నివాసానికి వెళ్లి భవిష్యత్తు కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మల్లు రవి ఆహ్వానించారు. పొలిటికల్ పార్టీ ఫార్మాట్ లో ఉద్యమం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయి. తద్వారా బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కుతుంది. ఇవే సమీకరణాల్లో ఆర్ కృష్ణయ్య ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం జరిగితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పడుతుంది. ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఈ కారణాలన్నీ విశ్లేషించుకుంటే పార్టీ ఏర్పాటుకే ఆర్ కృష్ణయ్య మొగ్గు చూపవచ్చని పొలిటికల్ సర్కిల్ చర్చించుకుంటోంది. అయితే ఖచ్చితంగా పార్టీ పెట్టబోతున్నామని కృష్ణయ్య స్పష్టంగా చెప్పటం లేదు. ఆ ఆలోచన ఉందని మాత్రమే అంటున్నారు. గతంలో బీసీ నేతలు పార్టీలు పెట్టినప్పటికీ రకరకాల కారణాలతో చివరిదాకా వారు సస్టైన్ చేయలేకపోయారు. ఇవన్నీ ఆయనకు తెలియనివి కావు. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య పార్టీ పెడతారా లేక వేరే పార్టీలో చేరతారా? త్వరలో ఒక క్లారిటీ అయితే వస్తుంది.